అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక జీవిత సత్యం, ఒక నిత్య సత్యం మీతో పంచుకోవాలి, మీతో చెప్పాలి అని చెప్పేసి మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే, ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా మన ప్రమేయం లేకుండానే అన్ని రిలేషన్స్ వస్తాయి. అవునా కాదా చెప్పండి. అవేంటి అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, వదిన ఇవన్నీ కూడా రక్త సంబంధికులే కావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, ఖచ్చితంగా మనకు సంబంధం లేకుండానే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన లైఫ్లోకి వచ్చేస్తాయి. వచ్చినాయి కూడా పుట్టినప్పటి నుంచి. మనకు ఈ మదరే కావాలి, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న మదరే కావాలి, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఫాదరే కావాలి, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వదిన, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి కావాలి అని మనం అనుకుంటామా? ఎప్పుడు అనుకోం కదా. సో అనుకోకుండా వచ్చినటువంటి సంబంధాలే అవన్నీ కూడా. కాకపోతే లైఫ్లో ఒకే ఒక్క బంధం అనేది మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పినటువంటి రిలేషన్స్ ఏవి కూడా మనము ఎంపిక చేసుకోలేము, అది సాధ్యం కాదు. కానీ లైఫ్లో ఒకే ఒక్క రిలేషన్ అండి ఎంపిక చేసుకోగలుగుతాం. అదేంటో తెలుసా మీకు? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అయితే ఆ రిలేషన్ ఏంటి అంటే వైవాహిక సంబంధం, లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మాత్రం ఎటువంటి తప్పిదాలు చేయకుండా తప్పకుండా అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ చాయిస్ మాత్రం ఐదర్ పేరెంట్స్ చూసిన మ్యాచ్ అయినా, మనం చూసుకున్న మ్యాచ్ అయినా, అది లవ్ ఆర్ అరేంజ్డ్, ఏ మ్యారేజ్ అయినా పర్లేదు. నువ్వు నీ లైఫ్ అంతా కూడా సక్రమంగా సాగాలి అంటే నువ్వు ఎంచుకున్నటువంటి జీవిత భాగస్వామి ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయి ఉండాలి, నీకు సరి అయినటువంటి జోడీ అయి ఉండాలి. ఓకే, అది ఫిజికల్గా అని చెప్పట్లేదు, అర్థం చేసుకునే విధంగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ అది అమ్మాయికి అబ్బాయి అయినా, అబ్బాయికి అమ్మాయి అయినా. కాబట్టి ఈ లైఫ్లో, ఈ లోకంలో మనం ఎంచుకున్నటువంటి ఏకైక బంధం ఏమైనా ఉంది, సెలెక్షన్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రిలేషన్, లైఫ్ పార్ట్నర్. ఓకేనా? ఇదండి జీవిత సత్యం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ విత్ ద ఛానల్.